అందరికీ నమస్తే. నేను సైదయ్య మామిడి ఎస్ మైక్ ఛానల్. సో తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా మున్సిపల్ ఎన్నికల భాగంగా ప్రచారం హోరాహోరుగా జరుగుతుంది. సో ఈ సందర్భంగానే సూర్యాపేట నియోజకవర్గం సూర్యాపేట పట్టణంలో 10వ వార్డుకి సంబంధించి వెంకట శేఖర్ రెడ్డి గారు మనతో పాటు ఉన్నారు. సో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా పోటీ చేసి ప్రచారం చేస్తున్నారు. సో అడిగి తెలుసుకుందాం 10వ వార్డులో శేఖర్ రెడ్డి గారికి ప్రజల నుంచి ఎలాంటి మద్దతు వస్తుంది, ఎలాంటి స్పందన వస్తుందో అడిగి తెలుసుకుందాం. సార్ చెప్పండి సార్, ఎలాంటి స్పందన వస్తుంది మీకు ప్రజల నుంచి? ప్రజల నుంచి ప్రతి ఒక్క ఇంటికి పోయినా జనం అందరూ కూడా నువ్వే కావాలి, యువ నాయకునివి, అందరూ కూడా నువ్వు అధికార పార్టీ కాంగ్రెస్ పార్టీ అభివృద్ధి చేసే ఉంటది కాబట్టి కంపల్సరీ ఇంటి నుంచి ప్రతి ఒక్కరు కూడా నువ్వే కావాలన్నా నీ స్పందన నీకు జనం కూడా బాగా ఇంటికి ఒక వ్యక్తి వచ్చి నాకు వాళ్ళే స్వచ్ఛందంగా వచ్చి కూడా వాళ్ళు కష్టపడి నా కొరకు వెన్నుదన్నుగా ఉండి పనిచేస్తున్నారు. చాలా స్పందన బాగుంది. జనంలో కూడా చేయి గుర్తుకు అధికార పార్టీ వస్తే కొంచెం పనులు అభివృద్ధి అవుతాయి. ఇంత మునుపు కూడా గవర్నమెంట్ కూడా సన్న బియ్యం ఇస్తుంది, రేషన్ కార్డులు ఇచ్చింది, ఉచిత కరెంటు, ఇవన్నీ కూడా చాలా పథకాలు కూడా బాగున్నాయి. అన్న నువ్వే వస్తే యువ నాయకునివి, చుట్టుపక్కల దగ్గర ఉంటేనివి, నీకంటే ఎక్కువ వచ్చే ప్రత్యర్థి పువ్వులో కూడా ఉన్న వ్యక్తి పెద్ద మనిషి. ఆయన టైంకి మనకు ఫోన్ కూడా చేస్తే ఆయన లిఫ్ట్ చేసే స్థాయిలో ఉండడానికి కూడా నువ్వు యువ నాయకుని అన్న, నువ్వు రైతు బిడ్డవు, చాలా స్థానిక వ్యక్తివి, నువ్వు చాలా నాకు అందరికీ కడుపులో పెట్టి చూసుకుంటున్నావు, నువ్వు మంచి వ్యక్తివి అని చెప్పి అందరూ కూడా బాగా నన్ను ఆదరిస్తారన్న. జనంలో నేను 1000 మెజార్టీతో కూడా గెలిచే అవకాశం ఉందన్న. ఓకేనా? సో మీకు పార్టీ పెద్దల నుంచి మరి ముఖ్యంగా చూసుకున్నట్లయితే సర్వోత్తమ్ రెడ్డి గారు కానీ పటేల్ రమేష్ రెడ్డి గారు కానీ, మీ జిల్లా అధ్యక్షులు నరసన్న గారు కానీ, వేనారెడ్డి గారు, పోత్ భాస్కర్, ఇలాంటి మీ యొక్క హైకమాండ్ కాంగ్రెస్ పెద్దల నుంచి మీకు ఎలాంటి సపోర్ట్, ఎలాంటి ప్రోత్సాహం లభిస్తుంది? వాళ్ళు ఎప్పుడైనా నాకు ఎండుదండగా ఉన్నారు, వాళ్ళు ఎప్పుడైనా నాకు సపోర్ట్ చేసారు. నేను అడగగానే వాస్తవానికి నాకు ఇన్ని సంవత్సరాల చరిత్ర కూడా కాంగ్రెస్ పార్టీ నాకు అవకాశం ఇచ్చినందుకు వాళ్ళకి మరియు వాళ్ళ పేరు ధన్యవాదాలు చెప్తున్నాను. సర్వోత్తమ్ రెడ్డి గారికి, వేనారెడ్డి గారికి, రమేష్ రెడ్డి గారికి, మన గుడిపా నరసయ్య గారికి, వీళ్ళందరూ కూడా పేరు పేరున నా ధన్యవాదాలు చెప్తున్నాను. భాస్కరన్న గారికి, వీళ్ళందరికీ కూడా నాకు అందరు కూడా ఇట్లా పేరు లేదు కాబట్టి దయచేసి అందరు నాకు సహకరించారు. నన్ను నా సర్వేలలో కూడా నా గురించి తెలుసుకున్నారు. నాకు మంచి స్పందన వచ్చింది. పెద్దలు మల్లేష్ గారు కానీ వీళ్ళందరూ కూడా అందరూ మాకున్న వీళ్ళందరూ కూడా ఎంకన్నా కానీ వీళ్ళందరూ మా ఉంచిన మా బావలు వీళ్ళందరూ మా దగ్గర మా సీనియర్ మా సినిమా అందరు కూడా సరే అందరి పేర్లు కూడా ఎందుకు అందరు కూడా ప్రతి ఒక్కరు కూడా అందరు కలుపుకొని పోతున్నాను. అందరూ ఇంటికి స్వచ్ఛందంగా మా పిల్లగాళ్ళు, మా రెడ్డి కూడా అయితుంది, కాలనీ అయితుంది, అందరు కూడా నువ్వే కావాలని అంటారు. మంచి స్పందన ఉంది సార్ నాకు. సో అన్న, మీరు చూసుకున్నట్లయితే మీరు ఒక రైతు బిడ్డ, అంటే మీ మాట తీరు చూసినా చాలా స్వచ్ఛందంగా కల్మషం లేకుండా మాట్లాడుతున్నారు. సో ఒక రైతు బిడ్డ అయి ఉండి మీరు అంటే ఏ విషయంలో మీరు రాజకీయంలోకి రావాలి, ప్రజలకు సేవ చేయాలని ముందుకు వచ్చారు? మనకు పల్లెటూరులో వ్యవసాయం, మాది సిటీలో ఉండే కల్చర్ కాదు, ఇక్కడ పల్లెటూరు కల్చర్ కాబట్టి మాది మున్సిపాలిటీ కలవడం జరిగింది. వాళ్ళందరూ కూడా మేము మొదటి నుంచి మేము లోకల్ ఉన్న వ్యక్తిని, పలానా వ్యక్తి ఎలాంటి వాడు అనే ఉద్దేశంతో అందరూ నాకు ఎండుదండకు వచ్చి ఉండాలన్నారు. నాకు అందరూ కూడా స్వచ్ఛందంగా పనిచేస్తున్నారు. మా సమస్యలు మేము తీర్చుకోవాలంటే మా లోకల్ అభ్యర్థి కావాలి కాబట్టి వాళ్ళందరూ కూడా ఎండుదండగా నాకు ఉంటారు సార్. సో రాజకీయం అంటే డబ్బు ప్రభావం చాలా ఉంటది అన్న. ఒకవేళ మీరు అవతల పార్టీ వాళ్ళు ఒకవేళ ఎక్కువ డబ్బు పెట్టే అవకాశం ఉంటే మరి మీరు ఆ పరిస్థితుల్లో మీరు ఎదుర్కోగలుగుతారా? మాకు ఆ దగ్గర పైసలు తీసుకునేటోళ్ళు కూడా లేరు సార్. స్వచ్ఛందంగా ఓట్లే ఇస్తుంది, పైసలతో పని ఉంది సార్. వాళ్ళకు ఇప్పుడు వాళ్ళు ఉంటే డబ్బులు ఉంటే ఇప్పుడు డబ్బులు తీసుకుంటే వాళ్ళు వేరే ఉంటారు. డబ్బులు ఇప్పుడు ఎవరో పని చేస్తారు, మా వాళ్ళు అట్లా కాదు సార్. స్వచ్ఛందంగా పల్లెటూరు ఉన్నట్టున్నాం మేము, అందరం ఒక దగ్గర ఉన్నాం కాబట్టి గడప అమ్మలు, అక్కలు, చెల్లెళ్ళు అందరూ కూడా నన్ను ఆదరిస్తున్నారు. స్వచ్ఛందంగా వాళ్ళే ఇల్లు తిరిగి మా రెడ్డికి ఓటేయాలి, శేఖర్ రెడ్డికి ఓటేయాలి, శేఖర్ రెడ్డికి ఓటేయాలి, వాళ్ళే అందరూ అక్కలు చెల్లెలు అందరూ తిప్పలు పడుతున్నారు నా కొరకు. అందరు కూడా ప్రతి గడపకు తిరుగుతున్నారు. అందరు కూడా నాకు మంచి సహకారం చేస్తారు సార్. అన్న, మీరు గెలిచిన తర్వాత, మీరు 10వ వార్డులో మీరు కౌన్సిలర్ గా గెలిచిన తర్వాత ప్రధానంగా మీరు ఏ సమస్యల మీద దృష్టి పెట్టబోతున్నారు? రోడ్లు, డ్రైనేజీలు, ప్రతి ఒక్క ఇందిరమ్మ ఇండ్లు, ప్రతి ఒక్కరు పేదలకు మా దగ్గర ఇండ్లు లేవు. ఇల్లు లేని ప్రతి వ్యక్తికి కంపల్సరీ ప్రతి ఇల్లు ఇవ్వాలి. నేను కష్టపడి వాళ్ళకు రేషన్ కార్డు లేకున్నా ఏది లేకున్నా వాళ్ళు స్వచ్ఛందంగా నేను పనిచేసి వాళ్ళకి సహకారం చేయాలి. సో ప్రధానంగా చూసుకున్నట్లయితే కాంగ్రెస్ పార్టీ అంటే బీఆర్ఎస్ పార్టీలు ఏమంటారు అంటే మేము 10 సంవత్సరాలు సూర్యాపేటను అభివృద్ధి చేసింది మేము అంటారు. బీజేపీలో ఏమో సెంట్రల్లో మీ గవర్నమెంట్ లో ఉన్నట్టు. కాంగ్రెస్ పార్టీ మీరు ఎలాంటి పథకాలతో, ఎలాంటి భరోసాతో ప్రజలకు వెళ్తున్నారు? ఇప్పుడు మేము గవర్నమెంట్ ప్రస్తుతానికి ఇప్పుడు మీరు చూస్తూనే రేషన్ కార్డులు, సన్న బియ్యం, కరెంటు, గ్యాసు, ఇందిరమ్మ ఇల్లు, చాలా పథకాలు గవర్నమెంట్, ఫ్రీ బస్సు, ఇవన్నీ కూడా పథకాలు మా చక్కగా పెట్టింది. పేదలు దేవుని కాడికి పోవాలన్నా, కాడికి పోవాలి, ఇటు పోవాలన్నా ఫ్రీగా బస్సు ఛార్జ్ లేకుండా వెళ్తుర్రు వస్తుర్రు. ఇంకా కూడా పథకాలు చాలా ఉన్నాయి, అమలు చేస్తాం కంపల్సరీ. గవర్నమెంట్ చాలా మాకు
అందరు కూడా సహకారాలు చేస్తుంది. అన్న ఇంత ముందు స్వర్గీయ మాజీ మంత్రి దామోదర్ రెడ్డి గారు స్వర్గస్థులైన తర్వాత ఇప్పుడు కొత్తగా యువ లీడరు సర్వోత్తం రెడ్డి గారు ఫుల్ ఫ్లెడ్జ్డ్ గా రాజకీయాలు చేస్తున్నారు కదా. సో మన సర్వోత్తం రెడ్డి గారి నిర్ణయాలు ఆలోచన విధానం ఎలా ఉంది? మంచిగా ఉంది సార్. ఫస్ట్ వ్యక్తిని గురించి అన్ని అనాలిసిస్ చేస్తుండు. వ్యక్తి ఎలాంటి వాడు, ఆయన అన్ని కూడా మంచి ఆలోచన చేసి ఏదన్నా అవసరం వ్యక్తికి ఏదన్నా సలహాలు సూచనలు ఇవ్వాలన్నా ఫోన్ చేస్తే సలహాలు సూచనలు ఇస్తారు. మెసేజ్ పెట్టినా రిసీవ్ చేసుకుంటుండు. చాలా స్పందన ఉంది సార్. సార్ చాలా ఆలోచించి చాలా ప్రతి ఒక్క వ్యక్తికి కూడా మంచి ఆలోచనలు సూచనలు ఫోన్లు చేసి కూడా ఇలా కడపకు పోవాలి, అందరికి కలవాలి, 4 సార్లు కలవాలి, ఒక్క ఇంటికి 2 సార్లు కూడా పోవాల్సి వస్తుంది అని కూడా సలహా సూచనలు ఇస్తుండు. చాలా చక్కగా ఆలోచనలు చెప్తున్నారు సార్. సో ఇప్పుడు మనతోటి పందిరి మల్లేష్ అన్న గారు కూడా ఉన్నారు. ఇక్కడ 10వ వార్డులో అన్నకు శేఖర్ రెడ్డి అన్న గారికి ఎండుదండగా ఉండి సపోర్ట్ చేస్తున్నారు. అన్నగారిని అడిగి తెలుసుకుందాము ప్రజల నుంచి, ఈ 10వ వార్డు ప్రజల నుంచి అని ఎలాంటి సపోర్ట్ వస్తుంది, అన్నకి ఏ విధంగా సలహాలు సూచనలు సపోర్ట్ చేస్తారు అన్నగారి మాటలు అన్న చెప్పండి. ఎస్మైక్ టీవీ ఛానల్ వారికి ధన్యవాదాలు. నేను కూడా పోటీలో ఉన్నా. నేను పోటీలో ఉన్న తర్వాత సరే పెద్దలు నిర్ణయం తీసుకున్నారు. సర్వోత్తమ రెడ్డి అయితేంది, వేనారెడ్డి గారు అయితేంది, భాస్కర్ గారు అయితేంది, వీళ్ళు మన రమేష్ రెడ్డి గారు అయితేంది, వాళ్ళు నిర్ణయం తీసుకున్నారు. ఇక పలానా వ్యక్తి అయితే మంచిగా ఉంటుంది, నువ్వు ఈ ఒక్కసారి ఊకో అని అంటే సరే అని చెప్పి ఊకొని ఉన్న శేఖర్ రెడ్డి గారికి ఖచ్చితంగా ఇక త్యాగం చేసిన. ఆయన గెలుపు కోసం ఖచ్చితంగా ప్రయత్నం చేసి ఆయన గెలిపించే బాధ్యతగా నేనే తీసుకున్నా. సమస్య లేదు, మేమందరం కలిసి శేఖర్ రెడ్డి గారిని గెలిపిస్తాం. అందులో మీకు ఏ డౌట్ లేదు. ఎట్లా వస్తుంది ప్రజల స్పందన? ఎట్లా వస్తుంది? చాలా బాగా వస్తుంది. ప్రతి ఒక్కరు కూడా మనోడు రైతు బిడ్డ సరే మా ఎమ్మటే తిరిగి కాబట్టి ఆ గుణగణాలు మాకు తెలుసు. మంచి వ్యక్తి కనుకనే మేమందరం ఆదరిస్తున్నాం. ఇక్కడ ప్రతి చిన్న పెద్ద ఎవరు ఏది లేకుండా ఆ గుణగణాలు తెలిసి కాబట్టి మేమందరం శేఖర్ రెడ్డి గారిని మంచిగా ఆదరిస్తున్నాం. దాంట్లో మీకు డౌటే లేదు, ఖచ్చితంగా మేము గెలుస్తాం. కనుక వెంకన్న గారు మనతో పాటు ఉన్నారు. ఇప్పుడు శేఖర్ రెడ్డి గారికి 10వ వార్డులో ఎలాంటి సపోర్ట్ ఇస్తున్నారు, ఎలాంటి స్పందన వస్తుంది ప్రజల నుంచి అనేది అన్నగారి మాటల్లోనే అడిగి తెలుసుకుందాం. అన్న చెప్పండి. అన్న వెంకటశేఖర్ రెడ్డి గారు మాకు ముందు నుంచి తెలుసు, చాలా మంచి వ్యక్తి. మేము కూడా మల్లేష్ గారు అయితే మేము అందరం కూడా సపోర్ట్ చేసి ఆయన టికెట్ రావడానికి ప్రయత్నం చేసినాం. అన్నగారు మా మాట ప్రకారం శేఖర్ రెడ్డి గారికి టికెట్ ఇచ్చారు. ప్రజలు కూడా స్పందన ఎలా ఉందంటే అత్యద్భుతంగా ఉందండి. ఎందుకంటే శేఖర్ రెడ్డి మంచివాడు, మన వ్యక్తి, మనకు ఇళ్లలో ఉండేటోడు, మన ఇంటి తిరిగేటోడు, మన ప్రతి విషయాలలో కూడా మనకు సపోర్ట్ చేసి ఉంటాడనేసి ప్రజలలో నమ్మకం బాగా వచ్చింది. ఆ స్పందన కూడా మనకు ఈ మేము తిరుగుతున్నటువంటి ప్రచారంలో తెలుస్తుంది. స్వచ్ఛందంగా మేము పోయి ఇళ్లలోకి పోయి తిరగటం కాదు, వాళ్ళే బయటకు వచ్చేసి శేఖర్ రెడ్డికి మద్దతుగా బయట తిరుగుతూ ఉంటుండ్రు. కాబట్టి శేఖర్ రెడ్డి మాత్రం ఖచ్చితంగా అత్యధిక మెజార్టీతో గెలవబోతుండు. మా మద్దతు మా గ్రామం నుంచి దగ్గర 1 సైడ్ ఓట్లన్నీ మొత్తం కూడా శేఖర్ రెడ్డికి పడేటట్టుగా దీన్ని బట్టి అర్థమవుతుంది మాకు అందరికీ కూడా. థ్యాంక్ యూ అండి. మీరు లాస్ట్ అండ్ ఫైనల్ గా మీ యొక్క 10వ వార్డు ప్రజలకు ఏం చెప్పదలుచుకుంటారు? 10వ వార్డు ప్రజలకు దయచేసి చేతులు శిరస్సు వంచి నమస్కరిస్తున్నాను. చేయి గుర్తు మీద ఓటు వేసి కంపల్సరీ గెలిపించవలసిందిగా కోరుతున్నాను. చిన్న పెద్దలకు వేనారెడ్డి గారికి, సర్వోత్తమ రెడ్డి గారికి, రమేష్ రెడ్డి గారికి, మన గుడిపాటి నర్సయ్య గారికి, భాస్కర్ అన్న గారికి పేరు పేరున వాళ్ళకు ధన్యవాదాలు తెలుపుతున్నాను. నన్ను నమ్మి టికెట్ ఇచ్చినందుకు నేను వాళ్ళకు వెన్నుదండగా ఉండి కూడా గెలిచి వాళ్ళకు నేను రేపు 11వ తారీఖు నాడు ఎలక్షన్లో అత్యధిక మెజార్టీతో గెలిచి వాళ్ళకు నేను కానుకగా ఇవ్వబోతున్నాను. దయచేసి నాకు మా 10వ వార్డు ప్రజలకు ఎండుదండగా ఉంటాను. వాళ్ళకు కంపల్సరీగా పనులు చేస్తాను. నేను లోకల్ అభ్యర్థిని కాబట్టి దయచేసి అందరికీ ఇల్లుకు 10 పడకప్పు దండం పెట్టి చెప్తున్నాను. వాళ్ళకు దయచేసి నాకు కాంగ్రెస్ పార్టీకి చేయి గుర్తు మీద అమూల్యమైన ఓటు వేసి నన్ను గెలిపించవలసిందిగా థ్యాంక్ యూ సో మచ్ అండ్ అన్న ఆల్ ద బెస్ట్ అన్న. థ్యాంక్ యూ.